నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియోకి వచ్చేసినాను. ఇక్కడ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ బప్పా ఐడల్స్ అయితే మనకు అందిస్తున్నారు. మీ అందరికీ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th May 2025 అండ్ మన ఫెస్టివల్ వినాయక చతుర్థి వచ్చేసి 27th August 2025 ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ 100 days ఫర్ ది మోస్ట్ అవైటెడ్ ఫెస్టివల్ ఆఫ్ 2025. సో ఈ 100 days కాబట్టి మనకు ఎపిసోడ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది అనమాట. లాంగ్ ఉంటుంది వీడియో, చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా చూద్దాం, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, వర్క్ ఎట్లుందో అదంతా చూద్దాం. సో నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం అయితే మీకు చూపిస్తాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియోస్ లోపల పోయే ముందు మీ అందరికి ఒకసారి లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు హొసూర్లో వెలంగని స్కూల్ ఉంటుంది. సో స్కూల్ పక్కన వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. అట్లనే మనకు సూర్య ఫర్నిచర్ మాల్ బ్యాక్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అనమాట. ఈజీ యాక్సెస్. ఇది వచ్చేసి మనకు 100 feet రోడ్ అండ్ ఇక్కడ నుంచి బెంగళూరు కేవలం 1 hour డ్రైవ్ అండ్ ఆంధ్ర బార్డర్ కూడా ఓన్లీ 3 hours. స్పెషల్ ముంబై కాన్సెప్ట్లో అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా చూసుకుందాం. ఫ్రెండ్స్, మన శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియో లోపల ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ బప్పా ఐడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. రైట్ ఫ్రమ్ 1 feet to 5 feet ఇక్కడ స్పెషల్ ముంబై కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. రియలిస్టిక్ పెయింటింగ్, డ్రాపరీ వర్క్ అండ్ డైమండ్ వర్క్ కూడా. సో ఒక్కొక్క విగ్రహం అయితే ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. ప్రతి విగ్రహానికి కూడా నంబరింగ్ చేసారు. సో భయ్య వాళ్ళ దగ్గర 117 మోడల్స్ ఉన్నాయి అండ్ కలరింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో వీళ్ళు ఈ 2025లో హోల్సేల్ అట్లనే రీటైల్లో కూడా మనకైతే స్వామివారి విగ్రహాలు అందిస్తున్నారు ఫర్ తమిళనాడు, కర్ణాటక అండ్ ఆంధ్ర. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, హోల్సేల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ ఇట్ బిఫోర్ June 30th. ఫస్ట్ మోడల్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియో ఫస్ట్ మోడల్ 1.5 feet హైట్. మీకు ఎవరికైనా విగ్రహాలు కావాలనుకుంటే ఇక్కడ నంబర్ చెప్పేసేయండి, క్వాంటిటీ చెప్పండి, వాళ్ళైతే ఆన్లైన్ కూడా ఆర్డర్ తీసుకుంటారు. సో 1.5 feet హైట్. సెకండ్ విగ్రహం ఇక్కడ బాల్ గణేష్, చేలు వచ్చేసి మనకు మోదక్ పట్టుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు అయితే మంచిగా సోఫా పైన కూర్చున్నాడు, గద్ది కూడా ఉన్నది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఎల్లో పంచ. తర్వాత వన్ మోర్ సిట్టింగ్ బొజ్జ గణపయ్య, అంటే చిన్నగా ఉన్నాడు వినాయకుడు, దంతం కూడా పెద్దగా ఉన్నది. రియలిస్టిక్ పెయింటింగ్స్. భయ్యా వాళ్ళు వచ్చేసి స్పెషల్ ముంబై ఆర్టిస్టుల దగ్గర నుంచి అయితే విగ్రహాలు తీసుకొచ్చారు. నా పర్సనల్ ఫేవరెట్ శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి, పూణేలో చాలా ఫేమస్. లాస్ట్ ఇయర్ మా గల్లీకా గణేష్ దగుడు సేట్ అనమాట. సో మోడల్ నెంబర్ వచ్చేసి 05. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 6 అండ్ స్వామివారి పొజిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మన మూషక్ మహారాజ్ కూడా ఉన్నాడు. సో చతుర్భుజధారి, 4 hands. తర్వాత నంబర్ 7 వినాయకుడు వచ్చేసి ఇక్కడ రెస్టింగ్ పొజిషన్, బ్యూటిఫుల్ కలరింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. వెనకాల వచ్చేసి మనకు గద్ది ఉందన్నమాట. సో నంబర్ 7. 8th మోడల్ వచ్చేసి వినాయకుడు మనకైతే కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఒక చేయిలో మోదక్, ఇంకొక చేయిలో బాసూరి అంటే ఫ్లూట్. తర్వాత గజరాజ్. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి హైట్ వచ్చేసి 2 feet అండ్ నంబర్ 9. సో ఇది కూడా చాలా ఫేవరెట్ అనమాట చాలా మందికి, నాకు కూడా చాలా ఇష్టము గజరాజ్ ఫేస్. తర్వాత అగైన్ బైటక్ పొజిషన్, స్వామివారు మంచిగా రిలాక్స్ అవుతున్నారు. 10th మోడల్. తర్వాత ఇది కూడా 2 feet వినాయకుడు, కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ 2.2 ఉంటుంది. అండ్ స్వామివారు వచ్చేసి ఇక్కడ ఒక డిఫరెంట్ చైర్ అవుతుంది అనమాట, రియల్ వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అగైన్ మోదక్ పట్టుకున్నాడు, మంచి బొజ్జ, స్మైలింగ్ ఫేస్. సో ఇది వచ్చేసి మోడల్ నెంబర్ 11. 12th మోడల్ వచ్చేసి మనకైతే మహారాజా పోస్లో కూర్చొని ఉన్నాడు వినాయకుడు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే గద్ది ఉందన్నమాట. అండ్ స్వామివారి దంతాలు చూసుకోవచ్చు, అట్లనే ఇక్కడ బొట్టు కూడా చాలా నీట్గా ఉంది. సో ప్రతి ఒక్క మోడల్ కూడా శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియో వాళ్ళు సెలెక్టివ్ మోడల్స్ తీసుకొచ్చారు. నంబర్ 13 ఇక్కడ వచ్చేసి స్వామివారు కూర్చొని ఉన్నారు, డిఫరెంట్ పొజిషన్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి లడ్డు పెట్టుకున్న చెయ్యి కూడా ఉందన్నమాట, ఆశీర్వాదం వచ్చే చెయ్యి, అట్లనే లడ్డు చెయ్యి. సో 13, 2 feet హైట్ మోడల్ నెంబర్ 13. తర్వాత ఇక్కడ కాలు మీద కాలేసి అయితే కూర్చుండే వినాయకుడు. 14th మోడల్ అండ్ స్వామివారి ఫేస్ కూడా సింపుల్గా ఉంది, కిరీటం కూడా నీట్ ఫినిషింగ్. ఒక స్పెషల్ మోడల్ ఫ్రెండ్స్, స్వామివారు వచ్చేసి కంప్లీట్లీ డ్రాపరీ వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్ డ్రాపింగ్ అండ్ మెరూన్ అండ్
వైట్ కలర్ అనమాట. ఈ విగ్రహానికి బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయి. ఇది ఒక స్పెషల్ మోడల్ విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు సుమారు ఒక 3.5 feet అయితే వెళ్తుంది అనమాట. అండ్ తర్వాత అథెంటిక్ వన్స్ అగైన్ మన మహారాష్ట్ర డిజైన్ పగడి గణేష్. స్వామివారు వచ్చేసి ఇక్కడ భజన చేస్తున్నాడు చూసుకోవచ్చు ఇక్కడ. సో స్వామివారి హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 2 feet ఉంటుంది, 2 to 2.2 యావరేజ్గా. అండ్ ఇక్కడ డిజైన్ వచ్చేసి నంబర్ 15. సో కంప్లీట్ వైట్ కలర్ అనమాట. 16th డిజైన్ వచ్చేసి స్వామివారు అగైన్ బయటకు పొజిషన్ మంచిగా రెస్ట్ తీసుకొని అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు వినాయకుడు. చేల అగైన్ మోదక్. నెక్స్ట్ వచ్చేసి 17th మోడల్. స్వామివారి పంచ కూడా చాలా రియల్గా ఉంది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది వచ్చేసి దంతం. మామూలుగా మీరు ఎక్కడ పోయినా కానీ దంతం అనేది చిన్నగా ఉంటుంది. సో వీళ్ళు స్పెషల్గా అయితే ఆర్డర్ చేయించుకొని దంతం కూడా పెద్దగా చేయించినారు. అండ్ ఇక్కడ స్వామివారి తొండం పైన ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి 2 feet హైట్, మోడల్ నంబర్ 18. సో ప్రతి ఒక్క మోడల్ కూడా యూనిక్ అండ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ 19th మోడల్. స్వామివారు వచ్చేసి అగైన్ రెస్టింగ్ పొజిషన్. ఇక్కడ వచ్చేసి మనకు పిల్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు మోదక్. ఈ స్వామివారి హైట్ వచ్చేసి సుమారు ఒక 1.5 to 1.8 ఉంటుంది. తర్వాత ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. స్వామివారు వచ్చేసి మన మూషక్ మహారాజ్ పైన కూర్చున్నాడు. వినాయకుడు అయితే ఎంత పెద్దగా ఉన్నాడో అంత పెద్దగా స్వామివారి వాహనం మూషక్ మహారాజ్ కూడా ఉందన్నమాట. ఇది కూడా ఒక స్పెషల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ కలర్ మూషక్ మహారాజ్, ఒక చేయిలో వచ్చేసి ఫ్లవర్, ఇన్ వన్ హ్యాండ్ మోదక్. సో ఇది కూడా బాల్ గణేష్ అనమాట. తర్వాత వన్స్ అగైన్ దగుడు సేట్. ఇప్పటివరకు అయితే ఎవరెవరైతే టెంపుల్కి వెళ్ళారో తప్పకుండా పూణేకి వెళ్తే మన శ్రీమంత్ హల్వాయి గణపతి దగుడు సేట్ మహారాజ్ దర్శనం చేసుకోండి. ఇది ఎవర్ గ్రీన్ మోడల్ దగుడు సేట్, 2 feet హైట్. తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ మహారాజా పొజిషన్లో కూర్చున్న వినాయకుడు. అండ్ మీరు చూసుకున్నట్టయితే స్వామివారి షేప్, దీని ఎనాటమీ అంటారు అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనిషికి అయితే ఎట్లుంటాయో అదే ఇక్కడ అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. ఫింగర్ పొజిషన్, అట్లనే ఇక్కడ ఇయర్స్, నెక్స్ట్ వచ్చి ఆ ఐస్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ రియలిస్టిక్. ఇది స్టాండర్డ్ ముంబై కాన్సెప్ట్. మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. చేయిలో వచ్చేసి మనకు శంఖం పట్టుకున్నాడు, నంబర్ 23. సో మీకు ఏ మోడల్ కావాలన్నా ప్రతి మోడల్కి ఇక్కడైతే మనకు నంబరింగ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అంటే ఒక అఘోరి టైప్ కూడా ఉంటాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి చేలు వచ్చేసి మనకు నాగం పాము, పైన జట, రుద్రాక్ష మాల, మంచి బొజ్జ గణపతి కూర్చొని రెస్టింగ్ పొజిషన్లో మనకైతే ఉన్నాడనమాట. సో ఒక అఘోరి టైపు శివుని రూపంలో ఉందన్నమాట. సో మొన్ననే కుంభమేళ అయింది కదా, అది దృష్టిలో పెట్టుకొని అయితే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంకొక బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ కూడా వినాయకుడు డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ ఏ మోడల్ కూడా మీకు రిపీట్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ యూనిక్. ఇక్కడ వన్ మోర్ బ్యూటిఫుల్ పంచ, మనకైతే మంచి వైలెట్ కలర్లో ఉందన్నమాట వినాయకుడు, నంబర్ 26. నెక్స్ట్ వచ్చేసి 27th మోడల్. వినాయకుడు కూర్చుండు కదా, ఇది కూడా ఒక డిఫరెంట్ పొజిషన్ చూసుకోవచ్చు. చతుర్భుజధారి, చేలో వచ్చేసి మనకు శంఖం పట్టుకున్నాడు. కొంచెం హెడ్ పొజిషన్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ స్పెషల్ మోడల్ ఫ్రెండ్స్, నంబర్ 28. ఇక్కడ బ్యూటిఫుల్ డ్రాపరీ, చాలా బ్యూటిఫుల్ డ్రాపరీ. అండ్ అట్లనే మనకైతే పగడి కూడా చూసుకోవచ్చు. కలరింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఒక స్పెషల్ మోడల్. 2 చేయిలలో కూడా వినాయకుడు వచ్చేసి మనకు పువ్వు పట్టుకున్నాడు. సో అన్ని వినాయకులు కూడా మీకైతే హోల్సేల్ రేట్లో కావాలి అనుకుంటే మీరు బిఫోర్ జూన్ అయితే బుక్ చేసుకోవాలి, June 30 లోపల. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 29. ఇక్కడ వినాయకుడు వచ్చేసి గ్రీన్ పంచ అండ్ పగడి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్. సో ఇది ఒక మహారాజా పొజిషన్లో ఉన్న వినాయకుడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే మోడల్స్ అన్నీ ఇంకా డ్రాపరీ వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే సీరియల్ నెంబర్ 30 చూసుకుందాం. ఈ వినాయకుడికి వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పైన పగడి ఉన్నది. అట్లనే స్వామివారికి వచ్చేసి మనకు కుర్తా కూడా ఉందన్నమాట, డ్రెస్ చూసుకోవచ్చు. అండ్ స్వామివారు వచ్చేసి వెనకాల మనకు హంస ఉంది, అంటే స్వాన్, ఒక చేలో మోదక్. ఇవన్నీ స్పెషల్ డ్రాపరీ యాజ్ వెల్ యాజ్ డైమండ్ వర్క్ అనమాట. ఇక్కడ కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సీరియల్ నెంబర్ 31. వెనకాల వచ్చేసి మనకు మోర్ ఉన్నది, అట్లనే ఫ్లూట్ వాయిస్తున్నాడు. అండ్ బ్యూటిఫుల్ చైన్ కూడా ఉన్నది. సో ఇది కూడా ఒక స్పెషల్ మోడల్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కాంబినేషన్లో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే స్వామివారికి రియలిస్టిక్ హెయిర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు రియలిస్టిక్ హెయిర్ అనమాట.
అట్లనే ఇక్కడ మోర్ పంక్ది ఇక్కడ ఇచ్చిండు. తర్వాత బ్యూటిఫుల్ పగడి. సో ఈ అన్ని వినాయకుని హైట్ కూడా మనకైతే 2.5 feet విత్ స్పెషల్ పంచ అండ్ కమర్పట్ట, అట్లనే మనకు పగడి. నా ఫేవరెట్ మోడల్ మన మల్లార్. సో ఇక్కడ మన కర్ణాటకలో వచ్చేసి మార్తాండ అంటారు అండ్ మహారాష్ట్రలో వచ్చేసి మల్లార్ అంటారు అనమాట. స్వామివారు యాక్చువల్గా వచ్చేసి శివుని రూపం. సో శివుని రూపంలో ఉన్న మల్లార్ కాన్సెప్ట్ ఏదో దేవుడు ఉంటాడో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ విగ్రహం చేయించారు. సీరియల్ నెంబర్ 33. స్వామివారి మెడల ఆభరణాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అట్లనే తల్వార్ కూడా పెట్టుకున్నారు అనమాట. పగడి కూడా బ్యూటిఫుల్ రెడ్ కలర్. సో దీంట్లో కూడా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 34. స్వామివారు ఇక్కడ చూసుకున్నట్టయితే మూషక్ మహారాజ్ పైన కాలు పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా ఒక యూనిక్ బ్యూటిఫుల్ కలర్. పగడి కూడా నైస్ కాంబినేషన్ అండ్ జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ రియలిస్టిక్ హెయిర్. సో ఈ విగ్రహం కూడా మనకైతే 2.5 feet ఉంటుంది. మంచి స్మైలింగ్ ఫేస్. తర్వాత మన ఫ్లాగ్ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుడిని చూసుకోవచ్చు. సో నంబర్ 35 అనమాట. వైట్ పంచ అండ్ వైట్ కలర్ కుర్తా. స్వామివారికి ఏదైతే ఇక్కడ కండువా ఉందో అది మన నేషనల్ ఫ్లాగ్. అందరూ ఒకసారి అయితే జై హింద్ అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. పగడి కూడా బ్యూటిఫుల్ ఫ్లాగ్ కాన్సెప్ట్ అనమాట, మన తిరంగా. నెక్స్ట్ నంబర్ 36 మన దగ్గుడు సేట్. వైట్ పంచ, వైట్ పగడి, పగడి పైన బ్యూటిఫుల్ పికాక్ కాన్సెప్ట్లు అయితే ఇచ్చారనమాట. అట్లనే మనకైతే ఇక్కడ లట్కన్ కూడా ఇచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడ లట్కన్, ఇది ఒక స్పెషల్ దగుడు సెట్ కాన్సెప్ట్లో వినాయకుడు నంబర్ 36. నంబర్ 37 వచ్చేసి మన వినాయకుడు వాళ్ళ నాన్న బంబం బోలే రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన 3 బొట్లు, అట్లనే ఓం కూడా వచ్చింది, పైన వచ్చేసి మనకు చందమామ కూడా వచ్చింది. వినాయకుడు వచ్చేసి మనకు యాక్షన్ పొజిషన్లో ఉన్నాడు. యాక్షన్ పొజిషన్ అంటే సేమ్ శివుడు ఎట్లయితే మన తాండవం వేస్తాడో ఆ టైప్లో అనమాట. కింద వచ్చేసి డమ్రు. సో డమ్రు పైన కూర్చొని దర్శనం ఇస్తున్న వినాయకుడు. అండ్ ఇక్కడ మన మూషక్ మహారాజ్. సో మూషక్ మహారాజ్ కూడా చిన్నగా ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మోడల్, వన్ ఆఫ్ ది బెస్ట్ నాకైతే అనిపిస్తున్నది. తర్వాత రీసెంట్గా మనకైతే కుంభమేళా అయిపోయింది. అందరు చూసారు మనకైతే కుంభమేళాలో చాలామంది నాగసాధులు వచ్చారు, అఘోరాలు వచ్చారు, శివుని భక్తులు వచ్చారు. సో దాన్ని కాన్సెప్ట్లో పెట్టుకొని అయితే ఇక్కడ మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. మెడల్ వచ్చేసి పెద్ద రుద్రాక్షమాల, పైన వచ్చేసి మనకు జటా కూడా ఉన్నది అండ్ ఓం నమ శివాయ అని ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మోడల్ నంబర్ 38. సో ఇక్కడ వచ్చే వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న శివునికి అభిషేకం చేస్తాడు. మూషక్ మహారాజ్ మన బంబం బోలే అండ్ ఇక్కడ మన గణపతి పప్ప. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి నంబర్ 39. ఇక్కడ కూడా మన వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. కంప్లీట్ రియలిస్టిక్. ఇక్కడ స్వామివారి జటాల కూడా చందామామ రియల్ మనకైతే ఒక మెటల్ ఫినిషింగ్ ఇచ్చిందనమాట. అట్లనే జటా కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు రుద్రాక్ష మాల అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో స్వామివారు వచ్చేసి మనకు పాము పట్టుకొని ఉన్నాడు. ఇది కూడా 2 feet స్పెషల్ యూనిక్ ఐడల్ అండ్ జటా కూడా పెద్దగా ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన రెగ్యులర్గా పోస్టులు కూడా వస్తాయి అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. ఈ విగ్రహం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నంబర్ 40 విత్ బిగ్ పగడి. ఇది కూడా 2 feet హైట్ ఉంటుంది. తర్వాత వినాయకుడు వచ్చేసి నంబర్ 41. ఇక్కడ వచ్చేసి వినాయకుడు చందామామ పైన కూర్చున్నాడు చూసుకోవచ్చు. కృష్ణుడు టైప్ అయితే అనిపిస్తుంది. అండ్ ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు సుమారు 2 feet ఉంటుంది. చందామామ పైన కూర్చున్న వినాయకుడు విత్ వైట్ కలర్ పంచ అండ్ వైట్ కలర్ పగడి. తర్వాత మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరూ ఒకసారి జై భవానీ వీర్ శివాజీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి 42. సో రీసెంట్గా మనకైతే చావా మూవీ కూడా వచ్చింది, సంభాజీ మహారాజ్. సో వాళ్ళ నాన్న శివాజీ మహారాజ్ రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పగడి, అట్లనే ఈ కంప్లీట్ డ్రెస్సింగ్. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ వచ్చేసి మనకు దంతంకి కూడా మనకైతే వర్క్ చేయించారు. తర్వాత ఇది ఇంకొక యూనిక్ మోడల్ అన్నుండే. సో నంబర్ 43 సింపుల్ బైటక్ పొజిషన్ విత్ బ్యూటిఫుల్ కలర్స్. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ వాడారు. సో ప్రతి విగ్రహానికి కూడా ఆల్మోస్ట్ అయితే మనకైతే మోదక్ ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ అందరూ ఒకసారి అయితే జై మల్లార్ అని టైప్ చేయండి. వినాయకుడు మన మల్లార్ రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి డ్రెస్ పైన
మనకు గవ్వలు ఉన్నాయి చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ స్పెషాలిటీ. సో కంప్లీట్లీ మొత్తం వినాయకునికి కంప్లీట్గా అయితే మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఎల్లో కుర్తా అట్లనే వైట్ పంచా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు గవ్వలు. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్. అండ్ వినాయకునికి ఇక్కడ బొట్టు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో నంబర్ 44 ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి నంబర్ 45. ఇక్కడ వినాయకుడు 2.5 feet హైట్ ఉంటాడు అండ్ కృష్ణుని రూపం. సో ఈ మోడల్ కూడా స్పెషాలిటీ వచ్చేసి పగడి అండ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ షాల్వా ఇంకా మన ధోతి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ విగ్రహం కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి నంబర్ 47. ఇక్కడ కూడా పగడి గణేష్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు ఫర్ బోత్ మన పగడి ఇంకా పంచ. సో ఇదొక పీట పైన కూర్చున్న వినాయకుడు 2.5 feet. తర్వాత పింక్ కాంబినేషన్ చతుర్భుజాధారి నంబర్ 48. మెరూన్ ఇంకా పింక్ కాంబినేషన్లో దర్శనమిస్తున్న వినాయకుడు. అండ్ మూషక్ మహారాజ్ ఆల్రెడీ మనం ఒకటి చూసినాం కదా. ఇంకొక మోడల్ అనమాట నంబర్ 49. వైట్ కలర్ మూషక్ మహారాజ్. ఇక్కడ కూడా స్వామివారు వచ్చేసి మనకైతే కృష్ణుని రూపంలో ఉన్నాడు. అంటే ఎందుకంటే ఆయన బాసూరి పట్టుకోండి ఫ్లూట్. అండ్ స్వామివారి చేయిలో వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్ ఉంది. అది కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వామివారి తల పైన వచ్చేసి మనకు మోర్ పంక్ అండ్ రియలిస్టిక్ హెయిర్, తర్వాత చేయిలో వచ్చేసి రోజ్. సో ఫ్రెండ్స్ నంబర్ 50. స్వామివారు వచ్చేసి మనకు సోఫా పైన కూర్చున్నాడు. ఒక డిఫరెంట్ పొజిషన్ అనమాట. ఎందుకంటే 2 హ్యాండ్స్ కూడా సోఫా పైన పెట్టిండు. సో చెప్పిన ఇంతకుముందు ఎనాటమీ అంటే ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో అది ఎగ్జాక్ట్ ఉందన్నమాట. స్వామివారి పగడి పైన కూడా మనకైతే రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ పింక్. సో నెక్స్ట్ ఇక్కడ నంబర్ 51 గ్రీన్ ఇచ్చిందనమాట. ఏది మన పగడి ఇంకా మన పంచ. ఇక్కడ కూడా రియలిస్టిక్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చిండు చూసుకోవచ్చు. ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి నంబర్ 52. ఇది ఒక డిఫరెంట్ పగడి. నార్మల్గా ఇంతకుముందు చూసిన పగడికి ఈ పగడికి కొంచెం తేడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కొంచెం పేష్వా స్టైల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా దంతాలు పెద్దగా ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ మెరూన్ అండ్ వైట్. బార్డర్ కూడా మనకైతే డార్క్ మెరూన్ ఇచ్చిండు. తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ కొంచెం డార్క్ పింక్ పంచ. అండ్ స్వామివారికి మెడల్ వచ్చేసి మంచి ముత్యాల హారం అంటే పర్ల్ ఇది గార్లాండ్ టైప్ ఉందన్నమాట. అండ్ హెయిర్ కూడా చూసుకోవచ్చు. పగడీలో చాలా మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ అట్లనే వైట్ ఇంకా పింక్ కాంబినేషన్. సో నంబర్ 53. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 54. మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు కాలు మీద కాలు వేసుకొని మంచిగా అయితే దర్శనమిస్తున్నాడు. అండ్ ఇక్కడ కూడా కాంబినేషన్ వచ్చేసి లైట్ పింక్. సో పగడి కూడా యూనిక్ ఉందన్నమాట. అన్ని సెలెక్టెడ్ హ్యాండ్ పిక్డ్ మోడల్స్ అన్నారు. నెక్స్ట్ 55 వచ్చేసి అగైన్ మహారాజా పొజిషన్లో కూర్చున్న వినాయకుడు. పగడి వచ్చేసి మనకు డార్క్ మెరూన్లో ఇచ్చిండు. దీంట్లో కూడా అయితే బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా మనకైతే 1 gram గోల్డ్ కాన్సెప్ట్లో ఇచ్చింది చూసుకోవచ్చు హారం. సో బ్యూటిఫుల్. అండ్ తర్వాత ఇంకొక పగడి గణేష్ రౌండ్ పగడి అండ్ పైన వచ్చేసి మనకు వైట్ ఫెదర్స్ ఉన్నాయి. మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్. దీంట్లో స్వామివారి ఏదైతే కండువా ఉందో దాంట్లో కూడా మనకైతే బార్డర్ గోల్డ్ బార్డర్. నంబర్ 56. నెక్స్ట్ 57 వైబ్రెంట్ కలర్స్ మనకైతే రెడ్ ఇంకా కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ పంచ విత్ గ్రీన్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లయన్. సో 2 piece అనమాట. మనకు వినాయకునితో పాటు లయన్ కూడా వచ్చింది. ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. తర్వాత ఇంకొక బాల్ గణేష్ చేలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్స్. అండ్ నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నంబర్ 59. సో ఇక్కడ నుంచి అయితే మనకు వినాయకుని హైట్లు అయితే పెరుగుతున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 2.7 feet. నంబర్ 59 బ్యూటిఫుల్ రిచ్ గ్రీన్ కలర్. పగడి కూడా చాలా పెద్ద ఉంది. అన్నీ కూడా స్పెషల్ సెలెక్టెడ్ మోడల్స్ ఫ్రమ్ ముంబైలో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ల నుంచి తీసుకొచ్చి వీళ్ళైతే ఇక్కడ హోల్సేల్లో అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్ నంబర్ 60. ఇది కూడా మనకైతే సుమారు ఒక 2.7 feet హైట్ ఉంటుంది. పగడి చూసుకోవచ్చు.
సో భయ్య వాళ్ళ ట్యాగ్ లైన్ వచ్చేసి ఆస్పీషియస్ ఐడల్స్ ఫ్రమ్ ఆస్పీషియస్ ప్లేస్ ఆఫ్ ముంబై. అన్నీ కూడా స్పెషల్ విగ్రహాలు, స్పెషల్ పీపుల్ నుంచి తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, నంబర్ 61 చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జర డాన్సింగ్ పొజిషన్ ఉన్నది. స్వామివారి చేలు వచ్చేసి వేల్, అంటే మురుగన్ దగ్గర ఉంటుంది కదా హస్త్రం, అదనమాట. అండ్ దీన్ని వచ్చేసి లట్కన్ అంటారు, లట్కన్. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మోడల్, అరౌండ్ 2.7 feet. సో ఫ్రెండ్స్, ఇంకొక బ్యూటిఫుల్ మోడల్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి పంచ. సో డ్రాపింగ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. స్వామివారి చేలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్. అండ్ పైన పగడికి కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ రెడ్, వైట్, గోల్డ్. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ స్వామివారి హైట్ కూడా మనకు సుమారు 2.7 feet హైట్ ఉంటుంది. తర్వాత ఇంకొక పొజిషన్, సోఫా పైన ఒక డిఫరెంట్ పొజిషన్లో కూర్చున్న వినాయకుడు, నంబర్ 63. దీంట్లో కూడా ఒక యూనిక్ పగడి అనమాట. అగైన్ 4 hands, చతుర్భుజాధారి. తర్వాత ఇంకొక కాంట్రాస్ట్ కలర్ ఫ్రమ్ శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియో, నంబర్ 64. ఇది కూడా కొంచెం కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్. సో దీంట్లో కూడా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి మన పగడీలా. స్వామివారి ఐస్ కూడా చూసుకుంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నంబర్ 65 ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పెద్ద పగడి. అండ్ మనకైతే స్వామివారు కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు, బ్యూటిఫుల్ కలర్. సో నెక్స్ట్ నంబర్ 66. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు మోర్ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు, పికాక్. అండ్ పగడి కూడా చాలా పెద్దగా ఉన్నది. ప్రతి ఒక్క విగ్రహం కూడా ఏంటంటే నీట్గా వాళ్ళైతే సెలెక్ట్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ తీసుకొచ్చారు. నంబర్ 66. తర్వాత 67 అగైన్ పగడి గణేష్, కాంబినేషన్ ఆఫ్ వాయిలెట్ అండ్ పింక్. నంబర్ 68 మోడల్ బాల్ గణేష్. ఇక్కడ కూడా పగడికి వన్స్ అగైన్ పికాక్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంతకుముందు చెప్పినాం కదా, అనాటమీ ఏదైతే మనం కూర్చున్నప్పుడు ఈ కాల్కి కట్స్ అయినా సరే, ఈ ఫింగర్ పొజిషన్ అండ్ ఇక్కడ హ్యాండ్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళైతే చేసిస్తారు మనకు మన ముంబైలో. సో నంబర్ 68 ఫ్రెండ్స్, అందరు ఒక్కసారి అయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. నంబర్ 69 మన కాషాయం మంచి రిచ్ ఆరెంజ్ కలర్ పంచ. ఈ పర్టికులర్ మోడల్ అయితే ఒకటి విగ్రహం చేసినుండే ఖేత్వాడిలా 2022లా. సో విగ్రహం చూసుకోవచ్చు, మంచి రుద్రాక్ష మాల ఉన్నది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ మోడల్. తర్వాత నంబర్ 70 వచ్చేసి బ్యాక్ డ్రాప్లో మనకైతే గజరాజులు ఉన్నాయి, చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో ఒకటి కాదు, మూడు ఎలిఫెంట్ హెడ్స్ ఉన్నాయి, గజరాజ్. చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి అగైన్ కొంచెం యాక్షన్ పొజిషన్, కొంచెం ఇట్లా ముందుకు చూస్తున్నట్టున్నాడు. చేయిలో వచ్చేసి రోజ్ ఫ్లవర్ పట్టుకుంటే ఆ రోజ్ ఫ్లవర్ కూడా రియల్గా ఉన్నది. సో బ్యూటిఫుల్ మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి 71. ఇక్కడైతే మనకు మక్మల్ క్లాత్ వాడారు, కుర్తా. అండ్ ఇది కూడా ఒక స్పెషల్ మోడల్ అనమాట. సో స్వామివారి తొండం పైన కూడా మనకు 1 gram గోల్డ్ కాన్సెప్ట్లా పికాక్ ఫెదర్స్ అయితే ఇచ్చినారు. నంబర్ 72. ఇది కూడా ఒక మంచి కాంట్రాస్ట్ కలర్స్ అనమాట. ఇక్కడ కూడా మనకైతే సింపుల్ బైటక్ పొజిషన్. పగడి అయితే చాలా వైబ్రెంట్గా ఉంది, అంటే రిచ్ మనకైతే పింక్ ఇంకా వాయిలెట్ కాంబినేషన్లో. అండ్ కొన్ని విగ్రహాలకు మంచి ఫెదర్స్ కూడా ఇచ్చారు. సో 72. తర్వాత ఫ్రెండ్స్ 73 మోడల్. ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ప్రయాగ్రాజ్ మన మహాకుంభ మేళా. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుడు శివుని రూపంలో ఉన్నాడు. అండ్ స్వామివారి జట అంటే వెంట్రుకలు, హెయిర్, ఇట్స్ వెరీ వెరీ రియలిస్టిక్. సో దీన్ని కొప్పు అంటారు అనమాట, చూసుకోవచ్చు. ఇది అట్ హెయిర్, అట్లానే మన రుద్రాక్ష మాల. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ క్లాత్ అయితే వాడారు అనమాట. అండ్ దీని తర్వాత 74 కొంచెం పెద్దగా ఉంది, 3 feet హైట్ విగ్రహము. సో ఇక్కడ కూడా మనకైతే బ్యూటిఫుల్ కొప్పు అంటే జట, అట్లనే ఓం నమ శివాయ అనేసి మనకైతే తల పైన కట్టున్నది విత్ రుద్రాక్ష మాల. చేలో వచ్చేసి మనకు పాము పట్టుకున్నాడు. అండ్ తర్వాత మోడల్ 75. సో ఇక్కడ కూడా రిచ్ కలర్స్ ఫర్ పగడి. అండ్ ఇక్కడ మనకైతే స్వామివారు కూర్చొని ఉన్నారు, కొంచెం లాల్బాగ్ కాన్సెప్ట్లు ఉంది. సో ఫ్రెండ్స్ 76
మోడల్ నెంబర్ నుంచి అయితే మనకు డైమండ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. వెనకాల ఈ విగ్రహం ఉంది కదా, ఇదే విగ్రహం 76. యాక్చువల్గా విగ్రహం వచ్చేసి మనకు 2 feet హైట్ ఉన్నది. సో దాని రిప్లికా ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో 114, ఇది 3 feet అనమాట. సో 3 feet హైట్లో ఉన్న డిజైన్ మనకు 2 feetలో కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ డైమండ్ వర్క్. నంబర్ 77 రిచ్ స్టోన్ వర్క్. ఇప్పుడు చూసే మోడల్స్ అన్నిటికీ కూడా మంచి డైమండ్ వర్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్వామివారి తొండం పైన కూడా మంచి స్టోన్ వర్క్ వచ్చింది. అట్లనే మనకు కండువా ఉంటుంది కదా, షాల్వా, దానిపైన కూడా వర్క్ అయితే వచ్చిందనమాట. అండ్ కంప్లీట్ క్రౌన్కి కూడా మంచి స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ స్వామివారి హైట్ వచ్చేసి మనకు 2 feet. స్పెషల్ మోడల్ నంబర్ 77. తర్వాత ఇక్కడ నంబర్ 78 వన్ మోర్ ఫేమస్ మోడల్ ఫ్రమ్ ముంబై. ఇది వచ్చేసి మనకు లాల్బాగ్ కాన్సెప్ట్లో అయితే ఉందన్నమాట. వినాయకుని చేలు వచ్చేసి మనకు పారస్ ఉంది, అంటే యాక్స్ గొడ్డలి. ఇక్కడ వచ్చేసి మనకు గద, రిచ్ yellow పంచ అండ్ బ్యూటిఫుల్ డైమండ్ వర్క్. స్టోన్ వర్క్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. తర్వాత నంబర్ 79 ఫ్రెండ్స్, మనకైతే మన బాలాజీ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. అందరు ఒకసారి గోవింద గోవిందని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణు చక్రం స్వామివారికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి శంఖం, వైట్ పంచ. యాక్చువల్గా ఇది పంచ కాదు కానీ పంచ లెక్క అనిపిస్తుంది. పింక్ బార్డర్, బ్యూటిఫుల్ 1 gram గోల్డ్ జ్యువెలరీ. అండ్ స్వామివారి బొట్టు కూడా చాలా బాగుంది. పైన కిరీటం కూడా మొత్తం స్టోన్ వర్క్, కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ గోల్డ్. తర్వాత కృష్ణుని రూపంలో బాల్ గణేష్ నంబర్ 80. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మోర్ ఉన్నది, పికాక్. అండ్ చాలా రిచ్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. పగడీలో కూడా కాంబినేషన్ ఆఫ్ yellow, రెడ్, పింక్ అండ్ బ్లూ. ఇక్కడ వచ్చేసి మనకు సిల్వర్ ఫినిషింగ్లో ఫ్లూట్ ఉన్నది అండ్ పింక్ పంచ విత్ బ్యూటిఫుల్ హెయిర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ నంబర్ 81 మంచి షైనింగ్ వైట్ పంచ అండ్ 2 చేలలో ఫ్లవర్స్ పట్టుకున్నాడు. వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 2 feet. తొండం పైన కూడా మంచి స్టోన్ వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మాల, అట్లనే కిరీటం కూడా బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్. సో క్లోజ్అప్ వ్యూ అనమాట ఇది. తర్వాత నంబర్ 82 బ్లూ, నా ఫేవరెట్ కలర్. సో బ్లూ పంచ, రెడ్ కండువా అండ్ రిచ్ గోల్డ్ స్టోన్ వర్క్. సో ఈ స్వామివారి హైట్ వచ్చేసి 2 feet హైట్. సో అన్ని స్మాల్ మోడల్స్, బ్యూటిఫుల్ మోడల్స్. నంబర్ 83 ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మనకు వెల్వెట్ క్లాత్. సో రిచ్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కండువా. సో దీంట్లో స్టోన్ వర్క్ వచ్చేసి మనకు బ్లూ ఇచ్చిండు, బ్లూ విత్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్. సో ఇది ఒక బ్యూటిఫుల్ మోడల్ నంబర్ 83. ఫ్రెండ్స్ నంబర్ 84 వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ పింక్. వైట్ అంటే కొంచెం లైట్గా ఉంది కలర్ అండ్ దీంట్లో మనకు బ్లూ కండువా కూడా ఉన్నది. ఇక్కడ స్టోన్ వర్క్ మారింది ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం ఏదైతే స్టోన్స్ చూసినామో అవి వైట్లో ఉండే, ఇక్కడ వచ్చేసి మనకు పింక్లో ఉన్నాయి, పక్కన వచ్చేసి మనకు బ్లూలో ఉన్నాయి. సో నంబర్ 84 హైట్ వచ్చేసి 2 feet. తర్వాత ఇక్కడ నంబర్ 85 ఈ విగ్రహంకి వచ్చేసి మనకు పంచ అనేది పెయింట్లో ఇచ్చిండు, షైనింగ్ అనమాట, కొంచెం గ్లాసీ ఫినిషింగ్. బట్ పైన మనకైతే స్పెషల్ స్టోన్ వర్క్ వచ్చింది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మోడల్. ఫ్రెండ్స్ నంబర్ 86 బాల్ గణేష్ అండ్ ఇక్కడ కూడా మనకైతే కృష్ణుని రూపమే, ఎందుకంటే వెనకాల మోర్ ఉన్నది అండ్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, నైస్ స్మైలింగ్ ఫేస్ అండ్ చేలో మోదక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేశారు అనమాట విత్ బ్యూటిఫుల్ స్టోన్ వర్క్. సో ఇది వచ్చేసి మనకు 86. ఫ్రెండ్స్ నంబర్ 87 అగైన్ ఒక బైటక్ పొజిషన్ అనమాట. చేలో వన్స్ అగైన్ మోదక్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ వన్స్ అగైన్ స్పెషాలిటీ వచ్చేసి పగడి ఇంకా స్టోన్ వర్క్. నంబర్ 87. తర్వాత ఫ్రెండ్స్ 88 సేమ్ అదే డిజైన్, కానీ మనకు పైన పగడి ఇంకా ఈ పంచ డ్రెస్సింగ్ అనేది మనకు ఎల్లో కాంబినేషన్ ఉంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ 87. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి 89. ఇక్కడ మనకైతే మౌలి అంటే మన విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు ఫిషెస్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లయింగ్ కండువా,
ఇది ఒక స్పెషల్ మోడల్ నంబర్ 89. కొంచెం పెద్ద సైజులో ఉన్న విగ్రహం. ఇక్కడ కూడా మనకైతే ఫ్లయింగ్ కండువా. అండ్ స్వామివారి హైట్ వచ్చేసి మనకు 2.5 feet ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకైతే ఫ్లయింగ్ కండువా. అండ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నంబర్ 90. అండ్ ఈ విగ్రహానికి స్పెషాలిటీ వచ్చేసి వెనకాల పగడి వెనకాల కంప్లీట్ అయితే పికాక్ ఫెదర్స్ ఇచ్చిండు. వెరీ బ్యూటిఫుల్ వైబ్రెంట్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్ వర్క్. ఫ్రెండ్స్ 91 మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. దీంట్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి స్వామివారి బొట్టు. సో బొట్టులో కూడా మనకైతే చిన్నగా పికాక్ ఫెదర్ ఇచ్చిండు, అట్లనే ఓం ఉన్నది అండ్ నైస్ కలర్స్. సో 91లో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. స్వామివారి పంచ కూడా యూనిక్గా ఉన్నది, బ్యూటిఫుల్ డిజైన్. నంబర్ 92 వరల్డ్ ఫేమస్ గణపతి మన వినాయకుడు లాల్బాగ్ చా రాజా. ఇక్కడ గద అండ్ కంప్లీట్గా అయితే ఇక్కడ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ ఇమిటేషన్ వర్క్ చేశారు, అంటే జ్యువెలరీ వర్క్. స్వామివారి చెవులు కూడా మంచి ఆరెంజ్ కలర్ ఉన్నాయి. 2.5 feet లాల్బాగ్ చా రాజా. నెక్స్ట్ 93 బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. బ్యాక్ డ్రాప్ కిరీటం వెనకాల పికాక్, అట్లనే ఫ్లయింగ్ కండువా 2.5 feet. అండ్ స్వామివారి తొండం పైన కూడా నైస్ స్టోన్ వర్క్. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫోన్లో చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది, రియలిస్టిక్ ఇంకా చాలా బాగుంటాయి. నంబర్ 94 ఇది కూడా 2.5 feet. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. వెనకాల చూసుకోవచ్చు పికాక్ యాజ్ వెల్ as స్టోన్ వర్క్లో పింక్ ఇంకా గోల్డ్. సో 2.5 feet నంబర్ 94. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 95. ఇక్కడ నైస్ ప్యాటర్న్ ఫార్ పంచా అండ్ అగైన్ పికాక్ ఫెదర్స్తో అయితే మంచి మంచి మోడల్స్ అయితే భయ్య వాళ్ళు పెట్టినారు. అండ్ గోల్డ్ వర్క్లో కూడా మీకైతే కాంబినేషన్ ఇచ్చిండు, గోల్డ్ అండ్ యాక్చువల్గా దీంట్లో కొంచెం బ్లాక్ అనిపిస్తుంది కానీ కొంచెం మనకైతే మెరూన్ కలర్లో ఉంటుంది. సో బ్యూటిఫుల్ స్టోన్ వర్క్. తర్వాత బాల్ గణేష్ ఒక పెద్ద సోఫా పైన కూర్చొని దర్శనమిస్తున్న వినాయకుడు. స్వామివారి చేలో ఏదైతే ఫ్లవర్ ఉందో దట్ ఈస్ రియలిస్టిక్, రియల్ ఫ్లవర్ లెక్క ఉంది. మోదక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో స్వామివారి హెయిర్ స్టైల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. స్వామివారి హైట్ వచ్చేసి 2.5 feet. తర్వాత మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు ఒక్కసారి దూరం నుంచి చూపిస్తే చూడండి. కిరీటం కూడా గ్లిటరింగ్ పింక్ పంచా విత్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్. సో ఇది కూడా 2.5 feet హైట్. స్వామివారి ఐస్ చూడండి ఒక్కసారి, ఐస్ ఆర్ ఆల్సో వెరీ రియలిస్టిక్, బ్యూటిఫుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ నంబర్ 98 గోల్డ్ అంటే కొంచెం షైనింగ్ ఎల్లో కలర్ పంచ. ఈ అన్ని విగ్రహాలకు కూడా రిచ్ స్టోన్ వర్క్ ఉంది, వెరీ రిచ్ స్టోన్ వర్క్. తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వినాయకుని కలర్ చూసుకుంటే మంచి షైనింగ్ కలర్ వైట్ పంచ అండ్ పైన పగడి కూడా మల్టిపుల్ కలర్స్ విత్ పికాక్ ఫెదర్స్, 2 పింక్ రోజెస్. సో స్వామివారి హైట్ వచ్చేసి 2.5 feet. అండ్ సెంచరీ 100th మోడల్. సో భయవాళ్ళు మరి అది కోఇన్సిడెన్సా నాకు తెలియదు కానీ ఈ రోజు నుంచి వినాయకుని పండుగకి 100 days అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఫ్రమ్ హోసూర్. సో 100th మోడల్ వచ్చేసి మన లాల్బాగ్ చా రాజా కంప్లీట్లీ మనకైతే గోల్డ్ వర్క్ చేసి పెట్టే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్ చేలు వచ్చేసి మనకు త్రిశూలం పట్టుకున్నాడు 101 పింక్ పంచ అండ్ సిల్వర్ ఫినిషింగ్లో కండువా అండ్ ఇక్కడ త్రిశూలం కూడా స్టీల్లో అయితే ఇచ్చింది అనమాట. బ్యూటిఫుల్ స్టోన్ వర్క్. నంబర్ 101. స్వామివారి హైట్ వచ్చేసి 3 feet ఉంటుంది. నెక్స్ట్ మోలీ నా ఫేవరెట్, మన మహారాష్ట్రలో పండరిపురం అని ఉంటుంది, అక్కడ కృష్ణుని రూపంలో మనకు దర్శనం ఇస్తాడు మోలీ, మన విఠల్ మహారాజ్. ఈ మోలీ ఏంటంటే యాక్చువల్గా ఒక ఇటుక పైన కాలు పెట్టి అయితే నించుంటాడు అనమాట కృష్ణుని రూపంలో. సో ఇది ఎవర్ గ్రీన్ మోడల్ ఫ్రెండ్స్. స్వామివారికి వెనకాల వచ్చేసి శేష్నాగ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఫిషెస్, అట్లనే బాడీ పైన వచ్చేసి బ్యూటిఫుల్ స్టోన్ వర్క్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి 103. ఇక్కడ స్వామివారు వచ్చేసి వెనకాల ఒరిగి ఉన్నాడు. అండ్ ఫ్రెండ్స్ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫోన్లోనే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే రియలిస్టిక్గా చాలా బాగుంటాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
పండుగకి ఇంకా 3 months 10 days ఉంది, కానీ ముందే మన శ్రీ గణేష్ ఆర్ట్ స్టూడియో వాళ్ళు అయితే వాళ్ళ షోరూమ్ సెటప్ చేసేసారు. మీరు ఫిజికల్కి వచ్చి ఇక్కడ చూడండి. నంబర్ 104 దగుడు సేట్, శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి, 2 feet హైట్, బ్యూటిఫుల్ పగడి అండ్ ఇక్కడ రిచ్ స్టోన్ వర్క్ చేపించారు. మామూలుగా దగుడు సేట్ వినాయకునికి పెద్ద చెవులు ఉంటాయి, సో చెవు పైన మొత్తం అయితే కంప్లీట్గా అయితే స్టోన్ వర్క్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2 feet హైట్. మీరు వీళ్ళ స్టూడియోకి రాండి, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 3 feet ఉంటుంది. 105 స్వామివారు కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుండు. స్వామివారి తొండం చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్, ఐస్ కూడా చాలా రియల్గా ఉన్నాయి. అండ్ స్పెషల్ హ్యాండ్ పిక్డ్ మోడల్స్ ఫ్రమ్ ముంబై ఫేమస్ ఆర్టిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడు అగైన్ కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నాడు. 106 వైట్ పంచ అండ్ ఈ విగ్రహంకి లడ్డు చెయ్యి ఉన్నది, పక్కన విగ్రహం కూడా లడ్డు చెయ్యి ఉన్నది. సో కావాలంటే లడ్డు కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు పికాక్ ఫెదర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకు 3 feet హైట్. ఇంకొక బయటక్ పొజిషన్లో 107 వినాయకుంది ఎల్లో పంచ, అగైన్ గోల్డ్ స్టోన్ వర్క్. 107 బయటక్ పొజిషన్. అండ్ ఐస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సేమ్ మనకైతే ఒక క్రిస్టల్ టైప్ ఉంటుంది చూసుకోవచ్చు ఐస్. సో ఇంకొక బయటక్ పొజిషన్ 108 వినాయకుడు కొంచెం బొజ్జున్నది, వెనుక కొరుగున్నాడు, పింక్ కాంబినేషన్, లట్కన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ ఇదన్నమాట. తర్వాత స్టోన్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో స్టోన్ వర్క్ ఇంకా పంచ అనేది 2 కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఫ్రెండ్స్. 109 వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు మోర్, పికాక్, మయూరేశ్వర్ అనొచ్చు. సో మయూరేశ్వర్ అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ స్వామివారికి అయితే ఫింగర్స్ పైన కూడా జ్యువెలరీ వర్క్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు రింగ్స్. సో ఇది ఒక స్పెషల్ మోడల్ కృష్ణుని రూపంలో. 109. నెక్స్ట్ 110 110 ఎల్లో పంచ అండ్ ఇక్కడ కూడా రిచ్ గోల్డ్ ఫినిషింగ్. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో భయ్య వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెడతాను, లొకేషన్ షేర్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతాను. తప్పకుండా మీరు వీళ్ళ స్టూడియోకి అయితే ఫిజికల్గా విజిట్ చేయండి, ఎస్పెషల్లీ ఫర్ బెంగళూరు పీపుల్ అండ్ ఆల్ ఓవర్ తమిళనాడు అండ్ ఈవెన్ సౌత్ ఆంధ్ర. సో ఇక్కడ వచ్చేసి 111, సో 111 అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ పంచ, మంచి మల్టిపుల్ కలర్స్ ప్యాటర్న్ పంచ అనమాట, ప్లేన్ పంచ కాదు. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఈ రోజెస్ కూడా రియల్ రోజెస్ లెక్కనే ఉన్నాయి. సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్. 111 అండ్ స్వామివారు వచ్చేసి మనకు లోటస్ పైన కూర్చున్నాడు. తర్వాత ఫ్రెండ్స్ 112 స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 3 feet ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ పంచ, అది కూడా వెల్వెట్ మక్మల్. సో 112 మనకైతే కూర్చొని దర్శనం ఇస్తుంది వినాయకుడు. వెనకాల వచ్చేసి అగైన్ పికాక్ ఫెదర్స్. తర్వాత ఒక కాలు పైన కాలు వేసుకొని కూర్చున్న వినాయకుడు 113. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారిది అగైన్ మక్మల్ క్లాత్. అండ్ ఇది కూడా మనకైతే చూసుకోవచ్చు, ప్యాటర్న్ చూసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ ప్యాటర్న్ 113, మంచి మనకైతే లైట్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. అండ్ స్టోన్ వర్క్ ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తా, ఐస్ చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఐస్ కూడా బ్యూటిఫుల్. తర్వాత ఇంతకుముందు చెప్పినాను కదా, ఇది కూడా మనకైతే మన గజరాజ్ రూపంలో పెద్ద చెవులు బడా ఖాన్ 114. సో వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని మంచి బొజ్జ కనిపే డార్క్ కలర్ ఇచ్చింది, బాడీ కలర్ ఏక్ దంత్ అంటారు కదా. సో ఇది వచ్చేసి మనకు దంతం పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు మోదక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 115. యాక్చువల్గా స్పేస్ తక్కువ ఉందనేసి కొంచెం వెనకాల పెట్టారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 115. ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహము. స్వామివారి బొట్టు కూడా చాలా నీట్గా ఉన్నది. దాని పక్కన వచ్చేసి మనకు 116. సో కేరళ పీపుల్ కాన్సెప్ట్ అనమాట. కేరళ వాళ్ళు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో పంచ, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ డిజైన్ చేయించారు. 116 మంచి సిల్క్ క్లాత్ ఫినిషింగ్ అనమాట. పగడి కూడా అట్లనే ఉన్నది, మన గోల్డ్ బార్డర్ విత్ ద క్రీమ్ కలర్. 116. అండ్ ఫ్రెండ్స్, మై ఫేవరెట్ మోడల్ ఇది వచ్చేసి 118 మౌలి కాన్సెప్ట్. ఇది కూడా కానీ ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు కూర్చొని ఉన్నాడు, కృష్ణుని రూపంలో కూర్చొని ఉన్నాడు. వైట్ పంచ అండ్
గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకు జ్యువెలరీ ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి క్లోజప్ వ్యూ చూపిస్తాను. అండ్ స్వామివారి ఐస్ ఒక్కసారి చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఐస్ ఆర్ వెరీ వెరీ రియల్, చూసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్, బాడీ కలర్, ఐస్, అట్లనే మనకు గోల్డ్ ఫినిషింగ్. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్ అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఫిషెస్. సో ఇది మోలీ కాన్సెప్ట్లా మనకైతే విగ్రహం అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన శ్రీ గణేష్ ఆర్ట్స్ స్టూడియో వాళ్ళ దగ్గర అయితే స్పెషల్ మోడల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 1 feet to 5 feet. మీరు తప్పకుండా ఇక్కడికి రాండి. 120+ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు అయితే 24/7 అవైలబుల్ ఉంటారు. లొకేషన్ కూడా చాలా ఈజీ యాక్సెస్, డిస్క్రిప్షన్ నేను పెట్టేస్తా. సో మన బెంగళూరు నుంచి కూడా ఈ ప్లేస్ ఓన్లీ 1 hour డ్రైవ్. అండ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర నుంచి కూడా రావచ్చు. స్పెషల్ మోడల్స్ ఫ్రమ్ స్పెషల్ మేకర్స్. సో ఆస్పీషియస్ ఐడల్స్ ఫ్రమ్ ఆస్పీషియస్ ప్లేస్, వీళ్ళ ట్యాగ్ లైన్ అనమాట. సో ఫ్రెండ్స్ మీకు డెలివరీ కావాలంటే కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు డెలివరీ అవైలబుల్ ఉన్నది. వీళ్ళ దగ్గర బెస్ట్ మోడల్స్ మీకు మంచి ప్రైస్లో అయితే ఇస్తారనమాట. మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, మల్టిపుల్ హైట్లో ఉన్నాయి అనమాట. ఈ వ్లాగ్ని కూడా మీరు ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్. సో అందరూ ఒకసారి అయితే జై దగడు సేట్ అని అయితే టైప్ చేయండి. థ్యాంక్ యూ.